అమెరికా అధ్యక్షుడి సుంకాలతో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ప్రతి దేశం పైన పరస్పర సుంకాలు తప్పవని ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నారు. పూర్తిగా అమెరికాపైనే ఆధారపడిన కెనడా, మెక్సికో లాంటి దేశాలకు భారీ నష్టమే వాటిల్లనుంది. అయితే భారత్ పైన సుంకాలు విధిస్తామని పదే పదే హెచ్చరించిన ట్రంప్ అన్నంత పని చేశాడు. ఫిబ్రవరి 2 నుంచి భారత్పై సుంకాలను విధిస్తామని తేల్చేశాడు. అమెరికా దిగుమతులపై భారత్ ఎంత సుంకం విధిస్తే భారత్ దిగుమతులపై అంతే సుంకం విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశాడు. భారత్పై ట్రంప్ సుంకాలు తప్పవని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ట్రంప్ సుంకాలను భారత్ ఎలా ఎదుర్కొంటోంది? ట్రంప్కు షాక్ ఇచ్చేందుకు ప్రధాని మోడీ వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి? భారత్ ఎలాంటి చర్యలను చేపడుతోంది? వాచ్ స్టోరీ. ట్రంప్ టారిఫ్స్ పై భారత్ రివర్స్ అటాక్ తప్పదా? భారత వాణిజ్యానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? వాణిజ్యం వైవిధ్యానికి ఎలాంటి చర్యలు అవసరం? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు కొరడాతో రెచ్చిపోతున్నాడు. భాగస్వాములు, మిత్రదేశాలు, శత్రువులు అన్న తేడా లేకుండా టారిఫ్ అస్త్రంతో దాడి చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ట్రంప్ సుంకాలతో కలిగే నష్టాలను అంచనా వేయడంలో చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ట్రంప్ మరో బాంబు పేల్చాడు. సుంకాలు ఇక్కడితో ఆగిపోవని తేల్చి చెప్పాడు. అంటే ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు మొదటి రౌండ్ మాత్రమే అన్నమాట. రెండో రౌండ్ టారిఫ్లు మరింత ఆందోళనకరంగా, గందరగోళంగా ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు పరస్పర సుంకాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ పరస్పర సుంకాల్లో భాగంగా అనేక దేశాలను అగ్రదేశాధిపతి టార్గెట్ చేశాడు. ఈ దేశాల్లో భారత్ కూడా ఉంది. అమెరికా దిగుమతులపై భారత్ 100% ఆటో సుంకాలను వసూలు చేస్తున్నదంటూ ట్రంప్ ఆరోపిస్తున్నాడు. తమ ఉత్పత్తులపై చైనా సగటున విధించే సుంకాలు 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నాడు. అమెరికా దిగుమతులపై దక్షిణ కొరియా సగటున 4 రెట్లు సుంకాలు విధిస్తుందని మండిపడ్డాడు. ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇతర దేశాలు ఎంత సుంకం వసూలు చేస్తాయో తాము కూడా అంతే సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. Higher than 100%. China's average tariff on our products is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that, 4 times higher. April 2nd, reciprocal tariffs kick in. And whatever they tariff us, other countries, we will tariff them. సో పరస్పర సుంకాలు విధిస్తామని ట్రంప్ చెబుతున్నాడు. అవి ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. సమయం చాలా తక్కువగా ఉంది. ట్రంప్ వ్యవహారం దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఉంది. దీని గురించి మరింత వివరంగా చూద్దాం. అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై భారత్ 100% సుంకాలను విధించింది అనుకోండి. అప్పుడు అమెరికాలో దిగుమతయ్యే భారత కార్లపై కూడా ట్రంప్ 100% సుంకాలను విధిస్తాడన్నమాట. పరస్పర సుంకాలు ఈ విధంగా ఉంటాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శించవచ్చు. సబ్సిడీలను, ప్రోత్సాహకాలపైన ట్రంప్ కన్నేశాడు. అంటే భారతీయ కార్ల తయారీదారులకు ప్రభుత్వం సహాయం చేస్తే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. చాలా వరకు కంపెనీలని ఆకట్టుకునేందుకు పన్నుల్లో భారత్ రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇలాంటివి ఉంటే అప్పుడు ట్రంప్ 100% కంటే ఎక్కువగా సుంకాలను విధిస్తాడన్నమాట. అందుకే ట్రంప్ సుంకాలపై భారత్ ఆందోళనకు గురవుతోంది. ఇప్పుడు గణాంకాలు చూద్దాం. అమెరికా, భారత్ మధ్య జరిగే వాణిజ్యం $13,000 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 2 దేశాల మధ్య వాణిజ్యం 11,29,000 కోట్ల రూపాయలకు పైగా జరుగుతోంది. అమెరికా నుంచి భారత్కు వచ్చే దిగుమతులు కేవలం $4,200 కోట్ల మాత్రమే. అమెరికాకు భారత్ ఎగుమతులు $8,800 కోట్ల. మన ఎగుమతులే ఎక్కువ కావడంతోనే సుంకాలు భారత్ను దెబ్బతీస్తాయి. ట్రంప్ టారిఫ్లపై సిటీ గ్రూప్ ఓ అంచనాను వెలువరించింది. సుంకాలతో భారత్కు ఏకంగా $700 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. ప్రధానంగా ఆహారం, వస్త్రాలు, ఫార్మా రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ కారణంగానే భారత్ ఆందోళనకు గురవుతోంది. దీంతో సుంకాలను నివారించేందుకు ఢిల్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అమెరికా దిగుమతులపై భారత్ రాయితీలను ప్రకటించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో పాటు అనేక కీలకమైన అమెరికన్ దిగుమతుల సుంకాల రేట్లను ఢిల్లీ తగ్గించింది. ప్రధాని మోడీ సైతం వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఈ ఏడాది చివర్లో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అంగీకరించారు. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం అప్పటి వరకు ఆగడం లేదు. భారత్పై కూడా ట్రంప్ సుంకాల కొరడాను ఝళిపిస్తున్నాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ సుంకాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీకి ఉన్న ఆప్షన్లు ఏంటి
అంటే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అకస్మాత్తుగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వాషింగ్టన్ పర్యటన కోసం ఆయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. ఈ వారమంతా వాషింగ్టన్లోనే ఉండి సుంకాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ట్రంప్ టీం వాణిజ్య శాఖ మంత్రి జేమిసన్ గ్రీర్ని పీయూష్ గోయల్ కలిశారు. ట్రంప్ సుంకాలను రూపొందిస్తున్న వ్యక్తి అతడే. బహుశా సుంకాలను ఆపేందుకు చివరి ప్రయత్నం ఇదే అన్నమాట. భారత్కు ఏప్రిల్ 2 వరకు టైం ఉంది. భారత దౌత్యం ఫలిస్తుందా లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. భారత్ ఇక్కడితో ఆగడం లేదు. కొత్త మార్కెట్లను అన్వేషించే పనిలో పడ్డది. ఎందుకంటే వాణిజ్యంతో ఒకే దేశంపై ఆధారపడితే ఎప్పటికైనా ట్రంప్ లాంటి ముప్పు తప్పదు. అందుకే కొత్త మార్కెట్ల ఎంపికలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికానే. భారత ఎగుమతుల్లో 18% అమెరికాకే వెళ్తాయి. అంటే అమెరికాపై భారత్ ఆధారపడడం ప్రమాదకరమని ఇప్పటికే అర్థమైంది. అందుకు ఈ విధానాన్ని మార్చే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. వారం రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ కమిషనర్లకు ప్రధాని మోడీ ఆతిథ్యమిచ్చారు. 2025 చివరి నాటికి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. మరోవైపు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన లక్ష్యం కూడా వాణిజ్య ఒప్పందమే. తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్తో జైశంకర్ సమావేశమయ్యారు. భారత్తో బ్రిటన్ వాణిజ్యాన్ని విస్తరించడానికి సిద్ధమని యూకే కూడా చెబుతోంది. నిజానికి యూకేకు కూడా ఇది ముఖ్యమైనదే. ఎందుకంటే ట్రంప్ సుంకాలు ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులు, శత్రువులన్న తేడాలను ట్రంప్ పట్టించుకోవడం లేదు. అంటే ట్రంప్ టారిఫ్లపై ప్రతి దేశం ఆందోళన చెందుతోంది. ఇతర అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సో ప్రతి దేశానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ ఎగుమతులు, దిగుమతులు అవసరమన్నమాట. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ట్రంప్ సుంకాల కారణంగా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలని అనుసరించాల్సిన పరిస్థితులు దాపరించాయి. నిజానికి యూరోపియన్ యూనియన్, బ్రిటన్ లాంటి దేశాలు భారత్తో వాణిజ్యాన్ని చాలా కాలంగా వాయిదా వేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆయా దేశాలకు వెంటనే ఒప్పందాలు కుదుర్చుకోవలసి వస్తున్నది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ సుంకాల కారణంగా భారత్ 2 చర్యలను అత్యవసరంగా చేపట్టాల్సి వస్తోంది. ఒకటి, ట్రంప్ యంత్రాంగంతో సుంకాలపై చర్చలు కొనసాగించడం. రెండోది, వాణిజ్యాన్ని వైవిధ్యం చేయడం, అంటే కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం. ఈ రకంగా ట్రంప్ టారిఫ్ల గంట నుంచి గట్టెక్కేందుకు భారత్ ప్లాన్ వేసింది. ఇక కెనడా, చైనాల్లాగే భారత్కు ట్రంప్పై ప్రతీకార సుంకాలను కూడా సిద్ధం చేసుకోవలసి రావచ్చు. ట్రంప్ వెనక్కి తగ్గకపోతే భారత్ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇది కూడా ఓ రకమైన బల ప్రదర్శన అనే చెప్పాలి. అదే సమయంలో భారత్ సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయాలను చూసుకోవలసి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవన్నమాట. వారం రోజుల క్రితం ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది. భారత్ తన సుంకాలను తగ్గించి సరళీకరించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అప్పుడే విదేశీ వాణిజ్యం, డబ్బును భారత్ ఆకర్షించగలదని వెల్లడించింది. సింపుల్గా చెప్పాలంటే భారత్ దిగుమతుల సుంకాలపై మరిన్ని రాయితీలను ఇవ్వాల్సిందే. ఈ సుంకాలు ట్రంప్ను శాంతింపచేయడమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ కూడా మేలు జరుగుతుంది. మరిన్ని దేశాలు భారత దిగుమతులకు ఆసక్తి చూపుతాయి. నిజానికి ఆటో, ఆల్కహాల్, ఫుడ్ వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని EU, బ్రిటన్ కూడా కోరుకుంటున్నాయి. భారత్ సుంకాలపై మరిన్ని రాయితీలు ఇస్తే ఆయా దేశాలు కూడా ఢిల్లీతో వాణిజ్యానికి సై అంటాయి. ప్రాథమికంగా చెప్పాలంటే సుంకాలపై ఢిల్లీకి ఒక హైబ్రిడ్ విధానం అవసరం. చర్చలు, ప్రతీకారాలు, బుజ్జగింపులతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవ్వాల్సిందే. తాజా పరిస్థితులకు అనుగుణంగా కొత్త పరిష్కార మార్గాలను అన్వేషించి వాణిజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది. మార్పునకు ఇదే సరైన టైంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.